సాహితీ మిత్రులకు స్వాగతం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. మీరు ఇప్పుడు నూనె కుండ అనే కథ వినబోతున్నారు. రచన వనజ తాతినేని. వినండి. నూనె కుండ. మెయిన్ రోడ్ని ఆనుకుని ఉన్న సినిమా హాలు, దాని పక్కనే ఓ పెట్రోల్ బంకు, ఆ రెండిటి పక్కన నాపరాళ్ళు చలువరాళ్ళు పేర్చిన అడితి, ఆ అడితి ఎదురుగా రోడ్డుకు అవతల వైపున ఎత్తుగా గుబురుగా పెరిగిన చెట్లు. ఆ చెట్లు బాటసారులకి ఎండావాన నుండి రక్షణ ఇవ్వటమే కాకుండా ఆ రోజు కుల పెద్దల పంచాయతీకి వచ్చిన వారికి నీడనిచ్చాయి. భర్త వైపు నుండి 4 ఆటోల జనం దిగారు. భార్య వైపు నుండి పట్టుమని నలుగురు కూడా లేరు. అయితేనేం 40 మంది మనుషుల లెక్కన ఒకే ఒక స్త్రీ స్వరం శివంగిలా విరుచుకుపడుతూ తన వాదన వినిపిస్తూ ఉంది. కుల పెద్దలు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఉన్నారు. అప్పటికే తీర్పు జరిగిపోయింది. మెల్లగా కొందరు లేచి కల్లుపాకల వైపు, దగ్గరలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల వైపు దారిపట్టారు. మిగిలిన కొంతమంది ఆడవాళ్ళు ఇది చేసిన తప్పు వెనక పెట్టుకుని నోరేసుకుని చెలుగుతుంది. ఆడదానికి ఇంత కావరం పనికిరాదు. అయినా ఇదొక్కతే ఈ నూనె కింద ప్రమాణంకి తయారైందా ఏంటి? ఎన్ని సోళ్ళ మనం అంటూ దుమ్మెస్తు పోస్తుండగా వారికి ఎదురుగా పెద్ద కారు ఆగింది. అందులో నుండి కెమెరాలు పెట్టుకుని 2 దిగారు. ఇంకొక అతను చేతిలో మైక్ పట్టుకుని కెమెరా ఆన్ అన్నట్టు కెమెరామెన్ వంక చూస్తూ వీళ్ళ దగ్గరికి వచ్చి, ఏమండి, ఇక్కడేదో కుల పంచాయతీ జరుగుతుందని తెలిసింది. అసలు అలా పంచాయతీలు చేయవచ్చా? ఇక్కడున్న అందరికీ తెలియదా? ఏమైనా గొడవలు ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళాలని అనుకోకుండా ఇంకా ఇలా పంచాయతీలు పెడుతున్నారు. ఇది తప్పని మీకు తెలియదా అంటూ అతను అలా అడగగానే అదేదో టీవీలో మనం కనపడతామనుకుని కొందరు ఉత్సాహంగా ముందుకు వచ్చి చెప్పబోతుండగా ఇంకొకరు వచ్చి గబగబా వాళ్ళని వెనక్కి నెట్టి, ఇక్కడ అట్లాంటివి ఏమీ జరగటం లేదండి, ఏదో మొగుడు పెళ్ళాం తగులు పెట్టుకుంటే సర్ది చెప్తున్నాం అని ఒకరికొకరు సైగ చేసుకుని అక్కడి నుండి జారుకున్నారు. ఇక అక్కడ అప్పటిదాకా శివంగిలా తిరగబడ్డ రమణ అక్కడే నిలబడి ఉంది. ఆమె పక్కనే ఉన్న తల్లి, అమ్మమ్మ, చెల్లి కూడా మీడియా వాళ్ళని చూసి వేగంగా వచ్చే వాహనాలను తప్పించుకుంటూ రోడ్డు దాటి అడితిలోకి వెళ్ళిపోయారు. రమణ ఒంటిపై చీర కూడా లేదు. ఇది ఆడు కొనిచ్చిన చీర. ఈ చీర కూడా నాకొద్దు. వాడే వద్దనుకుంటే వాడు కొన్న చీర నా ఒంటిపై ఎందుకు అంటూ చీర విప్పి మొగుడి మొహాన కొట్టింది. వెంటనే ఆమె తాత తన భుజంపై ఉన్న తువ్వాలుని వేసి ఆమెను నలుగురు దృష్టిలో పడకుండా చేసి, ఆడదాకా పోయొస్తా అంటూ కుల పెద్దలతో కలిసి కళ్ళు దుకాణానికి పోయాడు. ఛానల్ వారికి అర్థమైంది తమకి కావాల్సిన విషయాన్ని వాళ్ళెవరూ చెప్పరని. ఆఖరిసారి ప్రయత్నించి చూద్దాం అనుకునే ఆశతో వారు కూడా రోడ్డు దాటి యువతల వైపుకు వచ్చారు. తర్వాత రమణ కూడా రోడ్డు దాటి అడితిలోకి వెళ్ళింది. నేను అక్కడ నుండి కదలబోతుండగా మీడియా విలేకరి నన్ను అడిగాడు, ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది, మీరు చూస్తూనే ఉన్నారు కదా, చెప్పండి అన్నాడు. నేను చిన్నగా నవ్వి వాళ్ళతో చెప్పాను, స్పెషల్ కథనం కాదక్క విషయం కొద్దిసేపటి క్రిందే జరిగిపోయింది. ఇక ఇప్పుడేమీ లేదు ఇక్కడ. అదేమిటో కొంచెం వివరిస్తారా? జిడ్డు ప్రశ్న. వదిలేటట్టు లేరు వీళ్ళు అనుకుంటూ, నిజంగా ఇలాంటి కథనాన్ని మీరు నిత్యం ప్రసారం చేసేంత ముఖ్యమైనదే. ఇప్పటికిప్పుడు నేను 2 ముక్కల్లో చెప్పే విషయం కాదిది. మీరు ఈ ప్రత్యక్ష ప్రసారం కాస్త ఆపేసి ఓ గంట సేపు కూర్చోగలిగితే వివరంగా చెప్తాను అన్నాను. సరే, ఇప్పుడే చెప్పడానికి మీకు అభ్యంతరం లేదుగా అడిగాడు. నేను కొంచెం అసహనంగా ముఖం పెట్టి వారి కెమెరాల వైపు చూశాను. అతను నా అసహనాన్ని గమనించి కెమెరా వారిని వెళ్ళిపోమని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత, ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, వ్యక్తిగతంగా ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంది, చెప్పండి ప్లీజ్ అడిగాడు అతను. నూనె కుండలో చేయి పెట్టడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా అడిగాను. ఎస్ విన్నానండి. అబద్ధం చెప్తున్నారనే అనుమానం ఉంటే
మరగ కాగుతున్న నూనె కుండలో చెయ్యి పెట్టి తీయాలి. నిజం చెప్తే చేయి కాలదు, లేకపోతే కాలుతుంది. అలాంటిదే కదా అడిగాడు ఆసక్తిగా, ఉత్సాహంగా చూస్తూ. అలాంటి నిరూపణే చేయాలని కుల పంచాయతీ జరిగింది ఇక్కడ. మై గాడ్, ఇప్పుడు కూడానా? అసలు మనమెంత అనాగరిక కాలంలో బ్రతుకుతున్నాం. అలా నూనె కుండలో చెయ్యి పెట్టడం జరిగిందా? మీరు అదంతా చూస్తూనే నిల్చున్నారు. ఒక బాధ్యత గల పౌరురాలిగా మీకు బాధ్యత ఉంది కదా, పోలీస్కి ఫోన్ చేసి నోటీస్ చేయవచ్చు కదా అన్నాడు. మీరు కూడా నేను ఫోన్ చేస్తేనే వచ్చారు నా సమాధానం. నూనె కుండ పంచాయతీ ఎందుకు జరిగింది అతని ప్రశ్న. నా మొహం వివర్ణమైంది. ఇది యుగ యుగాల తరతరాలుగా జరుగుతున్న పరీక్ష. ఆడదానికి శీల పరీక్ష. మొగుడు అనుమానపడితే నిరూపించుకోవాలి, తప్పదు అని చెప్పిన కుల పురుష పంచాయతీ తీర్పు చెప్పిన కథ. అసహ్యంగా, ఆవేదనగా చెప్పాను. అసలు నూనె కుండ ఎలా పెడతారో, ఆ ఆచారం ఎలా వచ్చిందో, ఇప్పుడు ఎలా ఆచరించాలని తీర్పు చెప్తారు మీకు తెలుసా అడిగాడు అతను. చూడండి అంటూ అతని పేరు తెలియక అర్ధోక్తిలో ఆగిపోయాను. రమేష్ అండి అని తనను తను పరిచయం చేసుకున్నాడు. చూడండి రమేష్, ఈ ఆచారం నేను వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. ఈ విషయం గురించి చెప్పటానికి ఒక ఆమెను పిలుస్తాను. ఆమె మీకు అన్నీ వివరంగా చెప్తుంది అంటూ అడిగి ముందుకెళ్ళి, సుబ్బమ్మా, ఓ సుబ్బమ్మా, ఓ మారెట్టారా అని పిలిచాను. సుబ్బమ్మ అడితి దుకాణంలో నుండి బయటకు వచ్చింది. ఏమ్మా దొరసాని, ఏం పనిపడింది ఇప్పుడు పిలుస్తా ఉండావు? మా ఇంట్లో రచ్చరచ్చగా ఉంది. 3 రోజుల నుండి తిండి తిప్పలు లేవు. ఆ పిల్ల కాపురం అట్టా అయిందని నా కూతురు ఏడస్తా ఉంది. తీర్పు అయిపోయిందిగా, ఉడికి నీళ్ళు కాసి దానికి కాస్త తలార స్నానం చేయించాలా అంది. అవన్నీ నీ చిన్న మనవరాలు చూసుద్దు కానీ టీవీల్లో పనిచేసే ఈయన నూనె కుండది సంగతి వివరంగా చెప్పమని అడుగుతూ ఉండాడు. నువ్వు చెబుతా ఉంటావు కదా, అదేదో ఇప్పుడు చెప్పు అన్నాను. ఏయ్యా, అవన్నీ పేపర్లో రాస్తావా, టీవీలో చెప్తావా? చెబితే చెప్పావు కానీ మా పేర్లు రాయిపాకయ్యా. ఇట్లాంటివి ఉండాయని లోకానికి తెలియాలా. ఆడకూతుళ్ళు ఎన్నెన్ని బాధలు పడుతున్నారో చెప్పుకోవాలా. మా గోడు ఇనేది ఎవరయ్యా? మా కన్నోళ్లే మొగుడు ఎదానేసి వెనక్కి తిరిగి చూడరయ్యే. మేము మొగుడు జాలి ధర్మాన బతికితే బతికినట్టు, చస్తే చచ్చినట్టు అంటూ బెత్తల చిట్టా విప్పింది. నేను మౌనంగా వింటున్నాను. వీరి కథలు ఎన్ని కావ్యాలతో సరితూగగలచమా, ఎన్ని క్యాన్వాసుల్లో చిత్రించగలమా అని. నూనె కుండ సంగతి చెప్పు తొందర పెట్టాడు రమేష్. ఆ మాట తలుచుకుంటే ఒళ్ళంతా బగబగ మండిపోతూ ఉంటుంది. ఎల్లమ్మ తల్లి దయ ఉండబట్టి నేనింకా బతికి ఉండాను, కానీ లేకపోతే దినంబు నూనె కుండ సాక్ష్యం చెప్పమని అడిగేవాడు నా మొగుడు అంది. రమేష్ ఆలస్యం భరించలేనట్టు నా వైపు చూశాడు. అదే, ఆ విషయమే చెప్పు అన్నాను సుబ్బమ్మను ఉద్దేశించి. మా ఆయన నాకు మేనమామ అవుతాడు. 2 మనువులు చేసుకుని 5 బిడ్డలను పెట్టుకుని నన్ను 3వ మనవాడాడు. మా అమ్మ తమ్ముడికి ఇచ్చి చేస్తే కళ్ళ ముందు పడి ఉంటానని మా నాయనేమో అర్ధనూట 16 ఓలికి ఆశపడి 50 ఏళ్ళకిచ్చి పెళ్లి చేశారు. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు. మా ఆయన సాముగరిడీలు ఆడేవాడు, హరికథలు చెప్పేవాడు, ఎప్పుడు ఊర్లెంబడి తిరుగుతూ ఉండేవాడు. నేను మున్నేరు చుట్టుపక్కల మేకపిల్లలను కాసుకుంటూ ఉండేదాన్ని. నా మొగుడు ఒకసారి ఊళ్ళకు పోయి 2 నెలలకి ఇంటికొచ్చాడు. ఆయన వచ్చేటప్పటికి నేను ఏవిళ్ళు పడతా ఉన్నాను. ఆయనలో అనుమానం మొదలైంది. నేను లేకుండా నీకు కడుపెట్ట అయిందే, నాకు ఈ పెళ్ళాం వద్దు అని పంచాయతీ పెట్టి తప్పు కట్టి నన్ను తీసుకుపోమ్మని మా వాళ్ళకు కబురంపాడు. రోజూ రభసే. 14 ఏళ్ల దాన్ని ఏడవటం కూడా చేతయింది కాదు. కుల పంచాయతీ పెట్టారు. నేను నా మొగుడిని తప్ప పరాయి వాడిని ఎరగనని బొట్టు పెట్టాను. పంచాయతీలు అందరూ మగాళ్లే కదా, ఒక్కరు కూడా కనికరం చూపించలా. ఆడు చెప్తున్నాడు కదా, ఇల్లు ముఖం చూసి 2 నెలలైందని. నువ్వు ఎవడినో ఉంచుకున్నావు, తప్పు కట్టు, లేదా నూనె కుండలో చేయి పెట్టి తప్పు చేయలేదని నిరూపించుకో అన్నారు. మేము తప్పు కట్టలేం, నూనె కుండలో చేయి పెట్టి నువ్వు నిరూపించుకో అని మా అమ్మ అయ్య అన్నారు. తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం? నూనె కుండలో చెయ్యి పెట్టడానికే ఒప్పుకున్నాను. పంచాయతీ పెద్దలు, ఇరుగు పొరుగు,
చుట్టాలు అందరూ బయలుదేరి ఎడ్ల బండ్లలో అడవిలో ఉన్న ఎల్లమ్మ తల్లి గుడికి వెళ్ళాం. ఆ రాత్రి నన్ను ఉపాసం ఉండమన్నారు. వచ్చిన వాళ్ళంతా కోళ్ళు కోసుకుని వండుకుని తిన్నారు. ఖర్చు అంతా మా ఆయనే భరించాలి. తెల్లారుజామునే 101 బిందె నీళ్లతో నా చేత తలారా స్నానం చేయించారు. బిందె మార్చి బిందె నీళ్లు గుమ్మరిస్తూ ఉంటే ఊపిరి తిరగల. కుక్క తిప్పుకోనీయకుండా 108 బిందెలు నీళ్లు గుమ్మరించారు. పసుపులో ముంచిన తెల్లని గుడ్డలు కట్టించారు. ఎల్లమ్మ తల్లి గుడికి ఎదురుగా 3 రాళ్ల పొయ్యి పెట్టి ఆ పొయ్యిలోకి వేయటానికి 101 పిడకలు తయారుగా ఉంచారు. ఒక పాత కుండ నిండా 2 మానికల నువ్వుల నూనె పోశారు. మా ఆడాళ్ళలో పెద్ద ముత్తైదువుని పిలిచి ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకుని పొయ్యి ముట్టించి నూనె కుండ పెట్టమని చెప్పారు. అట్ట చేశాక నన్ను ఎల్లమ్మ తల్లి గుడి చుట్టూతా ప్రదక్షిణాలు చేయమన్నారు. నేను ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాను. నూనె మరుగుతూ ఉంది. నా గుండెల్లో దడ మొదలైంది. కూర తిరగమాత వేసేటప్పుడే చుక్క నూనె పెడితేనే కాలిపోయి మంట పుట్టుదే. అట్లాంటిది నిండుకుండా నూనెలో నేను చెయ్యి పెట్టి ప్రమాణం చేసేదాకా చెయ్యి తీయకుండా ఉంటే చెయ్యి కాలదా? అమ్మా ఎల్లమ్మ తల్లి, ఏంటమ్మా ఈ అగ్ని పరీక్ష? నేను నా మొగుడిని తప్ప ఎవరిని ఎరగనే. అందుకే కదా ఈ పరీక్షకి అంత నమ్మకంగా ఒప్పుకున్నా. నా నిజాయితీ ఏమిటో నిరూపించు తల్లి అని మొక్కుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నా కాళ్ళు తేలిపోతున్నాయి. నేను అడుగడుక్కి పడిపోయి నిలదొక్కుంటూ తిరుగుతూ ఉన్నాను. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. ఎల్లమ్మ తల్లి ఉందని నిరూపించింది. సత్య ప్రమాణం జరిగింది. అప్పటికప్పుడే దట్టంగా మబ్బులు కమ్ముకొచ్చాయి. గాలివాన మొదలైంది. నూనె కుండ కింద పొయ్యి ఆరిపోయింది. పంచాయతీకి వచ్చిన వాళ్ళందరూ చెట్ల కిందకు పోయారు. నేను వానలో తడుస్తూనే గుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. కాసేపటికి ఏమైందో తెలియదు. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి మబ్బులు ఎట్టా పోయాయో. కళ్ళల్లో చురుక్కుమని సూర్యుడు గుచ్చుతున్నాడు. నీరసంగా కళ్ళు తెరిచాను. మా అమ్మ చెప్తా ఉంది, నూనె కుండ పంచాయతీ తప్పిపోయిందంట. ఎల్లమ్మ తల్లి సత్యం కలది. అందుకే నూనె కుండ కింద పొయ్యి కూడా చిత్రంగా ఆరిపోయింది. ఇక నూనె కుండలో చేయి పెట్టే పనే లేదు. నీ పెళ్ళాం ఏ తప్పు చేయలేదని రుజువైనట్టే. పంచాయతీ అయిపోయింది. అన్నాలు వండుకుని తిని ఇక ఇళ్ళకు పోవటమే అని పంచాయతీ చెప్పారని సంతోషంగా చెప్పింది. అట్టా నేను నూనె కుండలో చేయి పెట్టకుండా తల్లి కాపాడిందని, నేను ఏ తప్పు చేయలేదని చెప్తా ఉంటారు. నేను ఆ మొక్కే నోరు చించుకుని చెప్పినా వినలేదు, ఏడ్చి చెప్పినా వినలేదు. నూనె కుండలో చెయ్యి పెట్టాల్సిందే అన్నారు. ఆ తర్వాత అయినా మా ఆయనలో అనుమానం చెప్పుపోలేదు. తర్వాత ఆ ఊరిడ్చి వచ్చేసాం. ఈ బెజవాడ చుట్టుపక్కల బతుకుతున్నాం. ఇంట్లో నుండి కాలు బయటకు పెడితే చాలు, ఎవరినుంచుకున్నావే అంటూ తిడతా ఉంటాడు. 3 బిడ్డలను కన్నా ఏళ్ల తరబడి అన్నం తిన్నట్టు తిట్లు తింటానే ఉంటాను. శుభ్రంగా గుడ్డ కట్టుకునేడు, పూలు పెట్టనీయుడు, నలుగురితో మాట్లాడినీయుడు. కాలు చెయ్యి ఆడక 10 ఏళ్ళయింది. ఏ పని చేయకుండా తిరుగుతున్నా, పాచి పని చేసి చేసి పసిబిడ్డని సాగుతున్నట్టు సాగుతున్నా. ఇప్పుడు తిడతానే ఉంటాడు. ఆ తిట్లు తిని తిని ఇట్ట అయిపోయా అంటూ సుబ్బమ్మ చెప్పింది. సన్నగా కట్టెబారిపోయి ఉన్న ఆమెను చూస్తూ జాలిపడ్డాడు రమేష్. నీకెన్నేళ్ళవ్వా అడిగాడు. 60 ఉంటాయేమోనయ్యా. ఈ కళతో ఎన్నో చూశా, చెప్పుకుంటే బోలెడు కథలు అంది. అది సరే, ఆ తర్వాత నీకు తెలిసి ఎవరన్నా ఇట్లాంటి పరీక్షల్లో నూనె కుండలో చేయి పెట్టారా? రమేష్ గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు సుబ్బమ్మని. మా కులంలో మొగుడు అనుమానిస్తే అట్టా నూనె కుండలో చేయి పెట్టి నిరూపించుకోవాల్సిందేనయ్యా. 2-3 కాలి నయంగాక చచ్చిపోయారు. కొంతమంది ఏమో చేయి పెట్టడానికి భయపడి తప్పు చేయకపోయినా చేశామని ఒప్పుకుని డబ్బు కట్టి మొగుడిని వదిలేసుకుని వెళ్ళిపోతారు. మొగుడు నిందేస్తే ఆడదాని జీవితం అయిపోయినట్టేనయ్యా. అందుకే మాలో ఆడైనా మొగైనా మారుమనుగులు జాస్తి అని చెప్పి అక్కడి నుండి కదిలింది. దొరసాని, నేను పోయొస్తా, రేపు కనపడతానమ్మా, కాసిన డబ్బులు అప్పియ్యాలి నువ్వు అంటూ అడితిలోకి వెళ్ళిపోయింది సుబ్బమ్మ. నేను ఆలోచిస్తూనే ఉన్నా. ఆ రోజు గాలివాన రాకుండా ఉంటే ఆ కుండలో మరుగుతున్న నూనెలో సుబ్బమ్మ చేత చెయ్యి పెట్టించి ప్రమాణం చేయించుండేవారు.
ఖచ్చితంగా చెయ్యి కాలి చర్మం కూడా ఉడికిపోయి ఉండేది. ఊహించుకుంటేనే ఒళ్ళు జలతరిస్తుంది. శీల పరీక్ష పేరిట అమాయకులైన ఆడవాళ్లను ఇలా హింసించే ఆచారాల్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి ఆవేశంగా అనుకుని 2 తరాల తర్వాత కూడా సుబ్బమ్మ మనమరాలు రమణకి మళ్లీ నూనె కుండ పరీక్ష పెట్టమని పంచాయతీ చెప్పిన కుల పెద్దల తీర్పుతో వాళ్ల జీవనంలో ఎలాంటి మార్పు రాలేదని అర్థమవుతుంది కదా రమేష్ గారు అడిగాను. అవునండి, ఇంతకీ ఈ సుబ్బమ్మ మనవరాలకి ఈ పరీక్ష పెట్టమన్నారా ఏమిటి అడిగాడు. అవునని తలూపాను. మై గాడ్, అలా జరిగిందా అడిగాడు అతను ఆశ్చర్యంగా. అలా జరగటానికి రమణ ఏమన్నా సుబ్బమ్మ లాంటి మామూలు ఆడమనిషి కాదు. ఆభిజాత్యం ఎక్కువ. నేను చెప్పడం కాదు, కానీ మీరు 2-3 రోజుల తర్వాత తీర్పు చేసుకుని వస్తే స్వయంగా ఆమె నోట వెంబడే ఆమె కథ చెప్పిస్తాను అన్నాను. మళ్ళీ సస్పెన్స్లో పెట్టారా మేడం అన్నాడు అతను నవ్వుతూ. కొన్ని కథలు మనం చెప్పుకోవటం కన్నా వారి కథ వారి నోటి వెంట వచ్చినప్పుడు వింటేనే బాగుంటుంది అన్నాను. రమేష్ నా ఫోన్ నెంబర్ తీసుకుని 2 రోజుల్లో వీలును బట్టి కలుస్తానని చెప్పి నా వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. రమణ కథ, నా కథ ఇక్కడ ఆగింది. మళ్ళీ ఎప్పుడో మొదలవుతుంది. మీరు వింటూనే ఉందురు. కానీ ఎలా ఉంది ఫ్రెండ్స్ నూనె కుండ కథ? మీ అనుభవాల్లో కూడా ఇటువంటివి ఎప్పుడైనా విని ఉన్నారా? మీరు కూడా మీ అనుభవాలను పంచుకుంటారు కదా. కథ మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ స్పందన తెలియజేయండి. అలాగే ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఉంటాను మరి. మళ్ళీ ఇలాంటి కథలతోనే మీ ముందుకు వచ్చేస్తాను. వనజా తాతినేని విభిన్న కథల సమాహారం వింటూనే ఉండండి. నమస్తే. థ్యాంక్ యూ.